రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఇల్లు కట్టిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కేంద్రం నుంచి మరిన్ని ఇల్లు తెచ్చి పేదలకి ఇల్లు కట్టిస్తామని రేవంత్ చెప్పారు. ఈరోజు రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే యాప్ను సీఎం ఆవిష్కరించారు. ఇందిరమ్మ ఇళ్ల మోడల్ హౌస్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పేదలకు, ప్రత్యేకంగా ఆదివాసులకు సీఎం రేవంత్ ఇచ్చిన హామీలేంటి? వాచ్ ఇట్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కతో సహా పలువురు మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఇళ్లకు సంబంధించి విధి విధానాలను సరళీకృతం చేస్తూ యాప్ రూపొందించినట్లు చెప్పారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని సీఎం తెలిపారు. ఇల్లు నిర్మించుకోవడానికి ప్రతి పేదవాడికిచ్చే గ్రాంటును 5 లక్షలకు పెంచినట్లు ప్రకటించారు. గతంలో పేదలకిచ్చిన ఇందిరమ్మ ఇండ్లపై ఉన్న రుణాలను తీర్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కూడా సీఎం చెప్పారు. దీనివల్ల 7,000 మంది లబ్ధిదారులకు విముక్తి కలుగుతుందన్నారు. ఈ రోజు ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. పేదవాడి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి వాళ్ళకి ఇండ్లు కట్టుకోవడానికి ప్రభుత్వం అండగా నిలబడాలన్న ఆలోచనతో ఈ పథకాన్ని తీసుకొచ్చినాం. ఇదే కాదు, గతంలో ఇందిరమ్మ ఇండ్లు కొన్ని లోన్ల ద్వారా పేదలకు ఇచ్చిన ఇండ్లు ఉన్నాయి. ఆ ఇండ్లకు కూడా వాళ్ళ లోన్లు ప్రభుత్వమే తీర్చి ఈరోజు 7,000 మంది కుటుంబాలకు ఆ లోన్ల నుంచి కూడా విముక్తి కలిగే నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళ సొంత ఇంటి కళ ఈరోజు వాళ్ళకు రుణ విముక్తి చేయడం ద్వారా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. మొదటి ఏడాది ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లను పంపిణీ చేయబోతున్నట్లు సీఎం చెప్పారు. లబ్ధిదారుల ఎంపికపై ఎలాంటి అనుమానాలు వద్దని, గిరిజనులు, దళితులు, వికలాంగులు, ట్రాన్స్జెండర్లకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని ప్రకటించారు. ఐటీడీఏ ప్రాంతాలను ప్రత్యేకంగా పరిగణిస్తామని, ఇతర ప్రాంతాలతో సంబంధం లేకుండా ఆదివాసీలకు ప్రత్యేక కోటాలు ఇళ్లను కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఐటీడీఏ ప్రాంతాలకు ఈ కోటాలతో సంబంధం లేకుండా అక్కడ ఉండే జనాభా ప్రాతిపదికన అదనంగా కొన్ని వేల ఇండ్లు మంజూరు చేయాలని మేము ఈరోజు అనుకున్నాం. ఐటీడీఏ ప్రాంతాలను ప్రత్యేకంగా మేము పరిశీలిస్తాము, వాటిని ప్రత్యేకంగా తీసుకుంటాము. ఏంటంటే నిజమైన లబ్ధిదారులు తెలంగాణ మూల పురుషులు, ఈ ప్రాంతానికి ఈ ప్రాంత మట్టి మనుషులు వాళ్ళే. 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాక 2014 వరకు కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లను పేదలకు పంచారని రేవంత్ తెలిపారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో కేవలం 60,000 ఇళ్లు మాత్రమే పంపిణీ చేశారన్నారు. ప్రతి మండల కేంద్రంలోనూ మోడల్ హౌస్ కడుతున్నామని ప్రజలంతా చూడవచ్చని సీఎం చెప్పారు. కేసీఆర్ రద్దు చేసిన హౌసింగ్ బోర్డును పునరుద్ధరిస్తామని ప్రకటించిన సీఎం ప్రతిపక్షాలు ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.